భక్తివర్ణ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి తెలుగు వన్ భక్తి వన్ సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క దినఫలాల్లో ఈరోజు ముందుగా శ్రీలక్ష్మీర్వల్లభారంభ వికనో మునిమధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురూణాం వందనం శ్రేష్టం గురూణాం అర్చనం తదా గురూణాం స్మరణం తస్మై శ్రీ గురవే నమః. తెలుగు వన్ భక్తి వన్న ప్రేక్షకులకు శుభోదయం. 19/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష అమావాస్య అనంతర పాడ్యమి. అమావాస్య ఉదయం 7:06 వెళ్ళిపోయింది. తర్వాత పాడ్యం వచ్చింది కాబట్టి పాడ్యమి రేపు ఉదయం 5:47 వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5:04 వరకు. వర్జ్యం ఉదయం 2:58 నుండి 4:32 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 10:08 నుండి 10:56 వరకు. మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తాలు 2:55 నుండి 3:42 వరకు. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం కూడా 6:07. అమృత గడిలు రాత్రి 12:22 నుండి 1:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం ఈరోజు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం. సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు శుభకాలం. శుక్లయోగం రాత్రి 2:15, నాగవం ఉదయం 7:06, కిస్తుంకరణం సాయంత్రం 6:27. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి అనుకూలం, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ధనయోగం. వృషభ రాశి వారి ధనయోగం నూతనమైన ఉద్యోగ లాభాలు, అప్రయత్న ధనలాభం, కార్యజయము. మిథున రాశి వారి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం, ప్రయాణ సౌఖ్యం, ధనవృద్ధి, ధనలాభం. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. కర్కాటక రాశి వ్యాపారాది అన్ని కార్యాలు అన్ని రంగాల వారికి ఈరోజు కర్కాటక రాశి అనుకూలం, ధనవృద్ధి, ప్రయాణ సౌఖ్యం. సింహరాశి వారి ఉద్యోగస్తులకు శుభవార్తలు వినుట, కుటుంబానందం, దేవాలయ దర్శనాలు. కన్యారాశి వారి ధనవృద్ధి, నూతనమైన వస్త్రలాభాదులు, కార్య జయము ఉండే అవకాశం. తులారాశి వారికి ఈరోజు అనుకూలం, వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, లాభము కూడా ఉంది. వృశ్చిక రాశి వారు రుణములు తీరుట, కార్యజయము, ఉద్యోగ అభివృద్ధి. ధనుసు రాశి వారికి మానసిక ఆనందం, దైవభక్తి, దేవాలయ దర్శనాలు, ధనయోగం. మకర రాశి వారి నూతనమైన కార్యాలు శ్రీకారం చుడతారు, కుటుంబ ఆనందం, దేవాలయ దర్శనాలు. కుంభరాశి వారు శుభవార్తా శ్రవణం, ప్రమోషన్లు, ఉద్యోగులకు వేతనాలు, సన్మాన సత్కారాలు పొందే అవకాశం ఉంది. మీనరాశి వారికి విశేష సత్కారాలు, సంఘంలో గౌరవము, ధనయోగం ఉంది. పరాభవనామ సంవత్సరం కాబట్టి మనం చాంద్రమాన ప్రకారంగా, సూర్యమాన ప్రకారం చంద్రమాన ప్రకారంగా కూడా 2 పద్ధతులు ఉన్నాయి మనకి. మన చాంద్రమానం కాబట్టి చాంద్రమాన ప్రకారం పరాభవనామ సంవత్సరం అన్నారు. ఈరోజు ఉగాది, యుగములకు ఆది కాబట్టి యుగాది నెమ్మదిగా ఉగాదిగా వాడుకలోకి వచ్చింది. మనకి తెలుగు వారందరికీ కూడా, భారతీయులకు కానీ ప్రవాస భారతీయులకు కూడా అందరితో ఆచరింపదిగా వ్రతం ఏదన్నా వత్సరాది ఏదైనా సంవత్సరాది అది ఉగాది. ఈరోజే పరాభవనామ. అందుకే తలంటు స్నానం చేయాలి, నూతన వస్త్రాలు ధరించాలి, ఉగాది పచ్చడి చక్కగా భుజించాలి. దానివల్ల సంవత్సర కాలం పాటు వచ్చే రోగాలని నశించి ఆయుష్, ఆరోగ్యము, సంపదలు, కష్టసుఖాలంటే ఇలా ఉంటాయని తెలియజేస్తుంది ఉగాది పచ్చడి. జీవితంలో కష్టము, సుఖము, ఎత్తుపల్లాలు అన్నీ ఎలా ఉంటాయో ఆ పచ్చడి ద్వారా తెలుస్తుంది. ఆ ఉగాది ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. దేవాలయ దర్శన, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, పెద్దల గురువులు ఆచార్యుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండి ఈ పరాభవనామ సంవత్సరం వసంత ఋతువులో ప్రారంభమవుతుంది కాబట్టి నింబ కుసుమ కందలీ భక్షణ ఉగాది పచ్చడి అందరూ స్వీకరించి ఈ నూతన సంవత్సరం మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, విద్యల యందు అభివృద్ధి, వ్యాపార ఉద్యోగ వ్యాపారాలు, వ్యవసాయ రంగాలు అన్ని రంగాల వారు కూడా అభివృద్ధిగా ఉండాలని, మీరందరూ కూడా ధనధాన్యాలతోటి సమృద్ధిగా భక్తి జ్ఞానంతో అభివృద్ధిగా దైవభక్తి కలిగి ఉండాలని, సనాతనమైన సాంప్రదాయాలు అందరూ పాటించాలని,
అందరూ కూడా సర్వత్రా దిగ్విజయంగా ఉండాలి. భక్తివన్ తెలుగువంతటం అందరూ కూడా సుఖ సౌఖ్య భోగభాగ్యాలు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. పరాభవనామ సంవత్సరే సర్వత్రా దిగ్విజయమస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, సర్వత్రా దిగ్విజయమస్తు. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పరాభవనామ సంవత్సరే సర్వత్రా ధనధాన్యాభివృద్ధిర్ సర్వత్రా దిగ్విజయమస్తు. తథాస్తు.